సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ముందుగా నీ గురించి, నీ శక్తి గురించి తెలుసుకో. అప్పుడు నీ కలలు, ఆశలు, ఆశయాలు అవే తీరుతాయని అమ్మవారైతే ఇలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. ఒకసారి ఒక బిచ్చగాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్ మరియు బూట్లు ధరించి ఉండటం గమనించాడు. ఈ వ్యక్తి చాలా ధనవంతుడని అతడు భావించాడు. కాబట్టి నేను అతన్ని అడిగితే అతను ఖచ్చితంగా దానం చేస్తాడు అనుకొని అతని దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు. ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి, మీరు ఎల్లప్పుడూ అడుక్కుంటూ ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా, మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా అని అడిగాడు ఆ వ్యక్తి. ఆ బిచ్చగాడు, సార్, నేను బిచ్చగాడిని. నేను ప్రజలకు డబ్బులు మాత్రమే అడగగలను, కానీ నేను ఎవరికైనా ఏదైనా ఎలా ఇవ్వగలను చెప్పండి అన్నాడు. ఆ మాట విన్న వ్యక్తి ఇలా అన్నాడు, మీరు ఎవరికి ఏమీ ఇవ్వలేనప్పుడు మీరు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా. నేను ఒక వ్యాపారవేత్తని, అంతేకాక లావాదేవీలను మాత్రమే నమ్ముతాను. మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇస్తాను అన్నాడు. అప్పుడే రైలు ఒక స్టేషన్కి రావడం జరిగింది. ఆ వ్యాపారవేత్త ట్రైన్ దిగి వెళ్ళిపోయాడు. బిచ్చగాడు ఆ వ్యాపారవేత్త చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని మాటలు ఎలాగోలాగా బిచ్చగాడి హృదయాన్ని చేరుకున్నాయి. ప్రతిఫలంగా నేను ఎవరికి ఏమి ఇవ్వలేనందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అని అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ నేను బిచ్చగాడిని, ఎవరికైనా ఇవ్వడానికి నా దగ్గర విలువైనది ఏదీ లేదు కదా. అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమీ బాగాలేదు అని లోతుగా ఆలోచించిన తర్వాత భిక్షగాడు దానం అడిగేదానికన్నా ముందు ఏదైనా తన వద్ద ఉంటే అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏమిటంటే, అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వగలడు? రోజంతా దీని గురించి ఆలోచిస్తూ గడిచింది. కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు. మరుసటి రోజు అతని స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పువ్వుల మీద పడ్డాయి. అతనికి ఒక ఆలోచన వచ్చి, వాళ్ళు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నాడు. అతనికి ఈ ఆలోచన నచ్చి వెంటనే అక్కడ నుండి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాడు. భిక్షాటన చేయడానికి రైలు ఎక్కాడు. ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు. ప్రజలు ఆ పువ్వులను తమతో సంతోషంగా ఉంచుకునేవారు. ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజు కొన్ని పువ్వులు తెచ్చుకొని భిక్షకు ప్రతిఫలంగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతూ ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే అతను చాలామంది తనకు భిక్ష పడడం మొదలుపెట్టడాన్ని అతను గ్రహించాడు. అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నింటినీ తెంపేవాడు. అతనికి పువ్వులు ఉన్నంత వరకు చాలామంది అతనికి భిక్ష పెట్టేవారు. కానీ అతనితో ఎక్కువ పువ్వులు లేనప్పుడు అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు. ఇలా ప్రతిరోజు కొనసాగుతూ ఉండేది. ఒకరోజు అతను భిక్షాటన చేసేటప్పుడు అదే వ్యాపారవేత్త రైల్లో కూర్చొని ఉండడం చూశాడు. అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు. భిక్షగాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి, అవి మీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు వ్యాపారవేత్త అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో ఆ బిచ్చగాడు అతనికి ప్రతిగా కొన్ని పువ్వులు కూడా ఇచ్చాడు. ఆ వ్యాపారవేత్తకు భిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది మరియు బాగా ఆకట్టుకున్నాడు. అతను, వావ్, ఈరోజు మీరు కూడా నాలాగే వ్యాపారవేత్తగా మారారు అని అతన్ని అభినందించి బిచ్చగాడి నుండి పువ్వులు తీసుకొని అతను పక్క స్టేషన్లోకి దిగిపోయాడు. మళ్ళీ మరోసారి ఆ వ్యాపారవేత్త మాటలు బిచ్చగాడి హృదయంలోకి చేరుకున్నాయి. అతను ఆ వ్యక్తి చేసిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండటం ప్రారంభించాడు. అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించడం ప్రారంభించాయి. అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటని కనుక్కున్నానని అతను భావించాడు.
అతను వెంటనే రైలు నుండి దిగి ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ చాలా బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు, నేను ఇకపై బిచ్చగాడిని కాదు, నేను ఇప్పుడు వ్యాపారిని. నేను కూడా పెద్ద మనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను, నేను కూడా ధనవంతుణ్ణి కాగలను అని అనడం జరిగింది. అక్కడ ప్రజలు అతన్ని చూసి బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నారు. మరుసటి రోజు నుండి ఆ బిచ్చగాడు మళ్ళీ ఆ స్టేషన్లో కనిపించలేదు. 4 సంవత్సరాల తర్వాత సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి, మీరు నన్ను గుర్తించారా అని అడిగాడు. మరొక వ్యక్తి, లేదు, బహుశా మనం మొదటిసారి కలుస్తున్నామేమో అని అనడం జరిగింది. మొదటి వ్యక్తి మళ్ళీ అన్నాడు, మనం మొదటిసారి కాదు కలుసుకోవడం, ఇది 3వసారి అన్నాడు. రెండో వ్యక్తి, అవునా, సరే, నాకు గుర్తులేదు, మనం ఎప్పుడు కలుసుకున్నాము అని అడగడం జరిగింది. అప్పుడు మొదటి వ్యక్తి నవ్వి, మనం ఇంతకుముందు ఒకే రైల్లో 2 సార్లు కలుసుకున్నాము. నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చగాడిని, 2వ సమావేశంలో నేను నిజంగా బిజినెస్ మ్యాన్ అని మీరు నన్ను మెచ్చుకున్నారు, అది కూడా నేనే. ఫలితంగా ఈరోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని. ఇప్పుడు అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను. మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు, దాని ప్రకారం మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా లభిస్తుంది అని. ఈ లావాదేవీ నియమం నిజంగా పనిచేసింది. నేను దాన్ని బాగా అనుభూతి చెందాను. అంతకు మునుపు నన్ను నేను బిచ్చగాడిగానే భావించుకునేవాడిని. నేను దానికంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను మిమ్మల్ని 2వసారి కలిసినప్పుడు నేను ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు. మీకు ధన్యవాదాలు. ఆ రోజు నుండి నా దృక్పథం మారిపోయింది. ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా మారాను. నేను ఇకపై బిచ్చగాడిని కాదు అని వ్యాపారవేత్తతో అనడం జరిగింది. బిచ్చగాడు తాను బిచ్చగాడిగా భావించినంతకాలం అతను బిచ్చగాడిగానే ఉన్నాడు. మరియు తాను వ్యాపారవేత్తగా భావించినప్పుడు అతను ఒక వ్యాపారవేత్తగా ఎదగడం జరిగింది. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకో, నీ కలలను సాకారం చేసుకో అని అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. చాలామంది మనకేమీ రాదు, మనం ఏమి చేయటం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం అమ్మవారు చెప్పే మంచి సందేశం అండి. ముందు నువ్వేమి చేయగలవు, నువ్వేం చేస్తే ఎదుగుతావు, నీకు కావాల్సింది ఏంటి అనేది ముందు అసలు నువ్వేమి చేయగలవు, నీలో ఉన్న సత్తా ఏంటి, నీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ముందు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు నెక్స్ట్గా ఏం చేయగలవు, ఏం చేస్తే మనం వృద్ధిలోకి వస్తాము అన్న విషయాన్ని కూడా మనం పరికించి చూస్తే తప్పకుండా అమ్మవారిని నమ్మి అడిగితే అమ్మవారే అవకాశము అనేది మనకి కలిగేలా చేస్తారండి. కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి మీ గురించి మీరు తెలుసుకొని ఒక మంచి ప్రయత్నానికి పునాది వేయండి. రేపటి రోజున ఒక మంచి స్థితిలో మీరు ఉంటారని అమ్మవారు మంచి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.